హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ఆర్స్ తెలుగు. ఇంకా లైట్ చేయకుండా ఎపిసోడ్ అయితే కనుక చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి రుయ్యని చూపిస్తూ ఉంటారు. రుయ్య అనమాట టెర్రస్ మీద పడుకొని తను అలా ఆలోచిస్తూ, నాన్న నువ్వు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు చెప్పి, ఈ వరల్డ్ వచ్చేసి ఇంత బోరింగ్గా ఉంటుంది అనేసి, నాకు చాలా బోర్ కొడుతుంది తెలుసా అనేసి తన చేతిలో ఒక బాల్ ఉన్నట్టుగా, బాల్తో తను ఆడుకున్నట్టుగా అనమాట తనైతే కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. తను అలాగా ఆడుతూ ఉండేసరికి అక్కడికైతే కనుక మన జెన్ వచ్చి ఉంటాడు. జెన్న కూడా అనమాట అలాగా బాల్ చేతిలో పట్టుకున్నట్టుగా రుయ్యకి పాస్ చేస్తుంటాడు. రూయి కూడా పట్టుకుంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ అయితే కనుక ఏమీ బాల్ ఉండదు, బట్ బాల్ ఉన్నట్టుగా అనమాట గేమ్ అయితే కనుక ఆడుతూ ఉంటారు. సో ఒకరికొకరు అయితే కనుక గేమ్ ఆడుకుంటూ ఉంటారు. కాసేపటికి ఒకరికొకరు అయితే కనుక పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అలా ట్రై చేయడంలో మన రూయి అయితే కనుక జెన్నని పట్టుకుని ఉండే జెన్న అడుగుతూ ఉంటాడు, ఇప్పుడు నీ మూడు ఎలా ఉంది, ఇప్పుడు బాగుందా అనేసి అంటూ ఉంటాడు. అయినా సరే నువ్వు ఇప్పుడు ఎందుకురా నా దగ్గరకు వచ్చావు, నన్ను హ్యాపీ చేయడానికే కదా నువ్వు వచ్చావు అనేసి మన రూయి అడుగుతూ ఉంటాడు. దానికి జెన్న అంటాడు, అయినా సరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి బయట విషయాలకి వెళ్ళొద్దని, చూడుప్పుడు నీ ఫేస్కి ఎందుకు గొడవలకి గట్ట వెళ్తావు, నీకెందుకు అవన్నీ, నీ కోచ్ చెప్పాడు కదా గొడవలకి గట్ట వెళ్ళొద్దనేసి అనేసి తను చెప్తా ఉంటాడు. దానికి రుయ్య అంటాడు, ఓ అలా అంటావా అనేసి అంటూ ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటూ ఉంటారు కనుక, ఓ అలా అంటావా అనేసి మన జెన్నది కనుక కిస్ చేయడానికి అంటూ వస్తూ ఉంటాడు. సో ఈ సీన్ అంతా అయితే కనుక పాస్ట్, ఆ పాస్ట్నే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపిస్తూ ఉంటారనమాట. సో ఈ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్ అయితే కనుక రుయ్య అయితే కనుక టీమ్ మెంబర్స్ కింద జాయిన్ అవ్వడం కోసం వచ్చి ఉంటాడు కదా, అందుకోసం జెన్న ఇది కనుక తన యొక్క కబోర్డ్ని చూపిస్తూ ఉంటాడు అనమాట. నువ్వు నీ సామాన్లన్నీ ఇందులో పెట్టుకో ఓకేనా అంటే, ఏంటి నాది పాతది ఇంకా ఉందా నా పేరుతోటి అంటే, అవును నువ్వు వెళ్ళిపోయాక ఎవరు వాడలేదు, సో నీది నీకే ఉందనేసి మన జెన్ చెప్తా ఉంటాడు. దానికి రుయ్య కూడా అనమాట, ఓ అవునా అనేసి అంటూ ఉంటే, ఇదిగో నీ లాకర్ యొక్క కీస్ అనేసి మన జెన్ ఇస్తూ ఉంటే రుయ్య అది కనుక తీసుకుంటాడు. జెన్ ఇలా అంటూ ఉంటాడు, అదేంట్రా నువ్వు ఫస్ట్ అడిగాం కదా నువ్వు వచ్చేసి మా టీంలో జాయిన్ అవ్వు అనేసి, బట్ నువ్వు అప్పుడు వద్దు అన్నావు, ఇప్పుడు మళ్ళీ సడన్గా వచ్చి జాయిన్ అవ్వు. అంతేకాదు లాస్ట్ టైం కూడా అనమాట మన స్కూల్ టీం నుంచి నువ్వు వెళ్ళిపోయావు, అసలు ఎందుకు వెళ్ళిపోయావు, అసలు రీజన్ ఏంటి అనేసి మొత్తం అన్నీ తను అడుగుతూ ఉంటాడు మన జన్ను. దానికి మన రుయ్య అయితే కనుక ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండి, అయినా సరే నేను మీ టీం వదిలేసి వెళ్ళిపోయాక మీరు ఏమైనా కప్పులు ఏం గెలిచేయలేదు కదా, అలాంటప్పుడు ఇంకెందుకు తెలుసుకోవడం చెప్పు అనేసి మన రుయ్య అంటూ ఉంటాడు. అది కాదు నేను అడిగేది చెప్పచ్చు కదా నువ్వు అంటేని, చూడు బాబు నువ్వు వచ్చేసి ఎప్పుడు నా లిటిల్ జన్వే కదా, అలాంటప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగితే నేను అలా చెప్పని చెప్పు, నువ్వు నా లిటిల్ మాస్టర్ జన్ ఓకేనా, కాబట్టి నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా అని తను అంటూ ఉంటాడు. మన జన్ ఇంకా చేసేది ఏమీ లేక అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. రుయ్య అయితే కనుక జన్ యొక్క హెడ్ మీద చేయబెట్టి అనమాట తలని నిమిరైతే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక టీమ్ మెంబర్స్ని చూపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ అయితే కనుక రుయ్య కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు. తను వచ్చేసి లాస్ట్ టైం టీంను వదిలేసి వెళ్ళిపోయాడంట, అంతేకాదు తను వచ్చేసి ఒక స్ట్రీట్ బాస్కెట్బాల్ ప్లేయర్ అంట. సో తను వచ్చేసి ఇప్పుడు మన టీంలో జాయిన్ అవ్వడం అసలు మంచిదేనా కట్ట అనేసి కొత్తగా వచ్చిన టీం మెంబర్స్ని అయితే కనుక అడుగుతూ ఉంటే, ఒక అబ్బాయి పేరు వచ్చేసి ట్రెండ్, ఇంకొక అబ్బాయి షార్ట్గా ఉండి నవ్వుతున్నాడు కదా, తన పేరు వచ్చేసి ప్రిన్స్ అనమాట. ట్రెండ్ అయితే కనుక ఏమో నాకు తెలియదు, రుయ్య వచ్చేసి మంచి ప్లేయరే, కాకపోతే తను వచ్చి స్ట్రీట్ బాల్ ప్లేయర్ కాబట్టి తనకి రూల్స్ కట్ట ఏమి ఉండవు, కాబట్టి మనలో ఎలా ఆడతాడో ఏంటో నాకు చాలా భయంగా ఉందనేసి తను అంటూ ఉంటాడు. టీం మెంబర్స్ అందరూ అలా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక లిన్ దగ్గరికి అనమాట ఇంకొక టీం మెంబర్ వచ్చి ఉండే. సో తను అంటూ ఉంటాడు, రుయ్య వచ్చేసి మన టీంలో జాయిన్ అవ్వడం మాకు ఏం నచ్చడం లేదంటేని, అదేంటి అలా అంటున్నారు, మరి ఆల్రెడీ నేమ్స్ అయితే కనుక సబ్మిట్ చేస్తాం కదా, అలాంటి అప్పుడు మీరు ఇప్పుడు వద్దంటే కనుక ఎలా కుదురుతుంది, ఈ టైంలో కూడా వేరే వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు, అయినా సరే రుయ్య వచ్చేసి మంచి ప్లేయర్ కాబట్టి మీరు తను నమ్మొచ్చు అంటే, నీకెలా తెలుసు నువ్వేమైనా జాతకాలు చెప్తావంటే, జాతకాలు కాదు తను వచ్చేసి చాలా మంచి ప్లేయర్ అని నాకు బాగా తెలుసు, ఎందుకంటే తన ఆటను చూశాను కాబట్టి మీరైతే కనుక తన మీద నమ్మకం పెట్టండి అనేసి నేను చెప్తా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి ట్రెండ్ని అండ్ ప్రిన్స్ని అయితే కనుక చూపిస్తూ ఉంటారు. ట్రెండ్ ఎలా అంటాం, రే నీకు వచ్చేసి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, చాలామంది అమ్మాయిలు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఈరోజు ఏ అమ్మాయితో డేట్కి వెళ్తావు ఏంటి అంటే, నేను ఏ అమ్మాయితోనూ వెళ్ళనంటే, ఎందుకు వెళ్ళవో, నీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా స్పెషల్ పర్సన్ అంటే, అవునులే ఒకళ్ళు ఉన్నారులే అనేసి తను అంటా అనమాట. మన జెండ్ వంక చూస్తూ ఉంటాడు అనమాట. జెండు అవునా నీ లైఫ్లో ఉన్నారా ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉంటే, సో అదంతా నేను ఇప్పుడు చెప్పలేనులే కానీ ముందు ముందే తెలుస్తూ ఉంటుంది అనేసి తను అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యకి ట్రాక్ నడుస్తుందా లేదన్నది నాకు తెలియదు, బట్ చూపిస్తున్నారు. ఆ సీన్ అలా కట్ట ఉండే. నెక్స్ట్ సీన్లో జెన్ యొక్క క్లాస్ రూమ్ చూపిస్తూ ఉంటారు. అక్కడైతే కనుక ముగ్గురు అబ్బాయిలు వచ్చాయనమాట. ఒక అబ్బాయిని అయితే కనుక బుల్లీ చేస్తూ ఉంటారనమాట. మా వర్క్ నువ్వు రాయొచ్చు కదా అంటే, లేదు నేను రాయనేస్తాను అంటా ఉంటే, సరే అయితే ఇప్పుడు నువ్వు ఈ నోట్బుక్ని ఏం చేస్తానో చూడనేసి ఆ గ్యాంగ్ అయితే కనుక తన నోట్బుక్ని అయితే కనుక ఫైర్తో అంటించేస్తూ ఉంటారనమాట. పాపం మన జెన్ వెళ్ళి ఆపుదామనేటప్పటికి అక్కడ ఉండే వాళ్ళు అయితే కనుక వద్దు, ఇప్పుడు మన టీంలో ఏమైనా గొడవ చేస్తే కనుక మన బాస్కెట్బాల్ ప్లేయర్స్ని పనిష్ చేస్తారు వద్దు అనేసి చెప్పేసి ఆపేసి ఉంటారు జెన్ని. బట్ ఈ లోపల రుయ్యకి అయితే కనుక వచ్చి
అయితే కనుక ఆ బుల్లి చేసి వాళ్ళనేది కనుక ఆపుతూ ఉంటాడనమాట. సో అలా అంటా ఉంటారు, నీకెందుకు మధ్యలోకి అంటే మన రుయ్యి అయితే కనుక వాళ్ళందరికీ మంచిగా బుద్ధి చెప్పుంటాడనమాట. నువ్వు కనుక ఈ అబ్బాయికి బుల్లి చేసిన అబ్బాయిని సారీ అడగంటే నా పేరు జేడీ అనేసి చెప్పుంటాడు. అంగో జేడీ అంట, జేడీకి సారీ చెప్పండి అని రుయ్యి అంట అనమాట. నువ్వు సారీ చెప్పపోతే కనుక ఇంకో ఈ ఫైర్తో నువ్వు బెదిరించావు కదా, ఈ ఫైర్ ఇప్పుడు నీకు అంటిస్తా అనేసి అంటా ఉంటాడు. సరే సరే చెప్తా అనేసి సారీ జేడీ అనేసి చెప్పుంటారనమాట. సో మన రుయ్యి అలాగా వాళ్ళనైతే కనుక పనిష్ చేస్తుంటారు. జెండో అండ్ మిగిలిన క్లాస్ రూమ్ వాళ్ళైతే కనుక మన రుయ్యి వంక చూస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సీన్లో వీళ్ళందరూ అయితే కనుక లంచ్ చేస్తూ ఉంటారు. టీం మెంబర్స్ అందరూ కలిసి కూర్చుని ఉండే. సో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు మన జెన్ని. సో రుయ్యి వచ్చాడు కదా, తను వచ్చేసి ఈరోజే క్లాస్లో గొడవ పెట్టుకున్నాడు. సో అలాంటి వాడు మన టీంలో అవసరమా చెప్పు, లాస్ట్ టైం అలాంటి వాళ్ళ వల్లే కదా టీం తీసేశారు, ఇప్పుడు మళ్ళీ అలాంటి వాడు మన టీంలో రావడం అవసరం అనేసి అందరూ అడుగుతూ ఉంటే దానికి జెన్ అంటాడు తను అలాంటి వాడు కాదు, మీకు అర్థమవుతుంది ముందు ముందు అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల మన రుయ్యి అదే కనుక లంచ్ తెచ్చుకుంటాడనమాట. బట్ వీళ్ళ గ్యాంగ్ దగ్గర కూర్చోడు, సపరేట్గా కూర్చొని ఉండే. ఇందాక సేవ్ చేసిన జేడీ అయితే కనుక వచ్చి మన రుయ్యి పక్కన కూర్చొని ఉండే. సో కూర్చొని అనమాట నా పేరు వచ్చేసి జేడీ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు మన రుయ్యి కూడా అనమాట, నా పేరు రుయ్యి అనేసి. మన జేడీ అంటాడు సరే కానీ నువ్వు లేట్గా జాయిన్ అవ్వవు కదా, కాబట్టి నీకు నోట్స్ కావాలన్నా నోట్బుక్స్ కావాలన్నా ఏది కావాలన్నా ఏ డౌట్స్ కావాలన్నా కానీ నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను ఓకేనా అనేసి జేడీ అంటూ ఉంటాడు. రుయ్యి అనమాట సరే అనేసి అంటూ ఉంటాడు. సర్లే కానీ ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామా అనేసి తన షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. బట్ మన రుయ్యి అయితే కనుక కోపంగా చూసేసరికి సర్లే వదిలే అనేసి తన చెయ్యదే కనుక పక్కన పెట్టేసి ఉండే. ఇదంతా ఇది కనుక మన జెన్ ఇది కనుక అలాగే చూస్తూ ఉంటాడనమాట. సో ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో డైరెక్టర్ని కోచ్ని చూపిస్తూ ఉంటారు. డైరెక్టర్ అంటూ ఉంటారు సో నువ్వు వచ్చేసి రుయ్యిని బాగా మంచిగా తీసుకొచ్చావు మళ్ళీ టీం మెంబర్ కింద. వాళ్ళ మమ్మీ వచ్చేసి మన స్కూల్కి చాలా అంటే చాలా డొనేషన్ ఇచ్చారంటేని ఏంటి రుయ్యికి మమ్మీ కూడా ఉందా, నేను వచ్చేస్తాను ఒక అనాథ అనుకున్నానే అంటేని లేదు లేదు తనకి వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఎందుకో ఏమైందో తెలియదు కానీ తను వచ్చేసి మరి స్కూల్ని వదిలేసాడు, స్పోర్ట్స్ని వదిలేసి వెళ్ళిపోయాడు, బట్ ఏంటన్నది తెలియదు అంటేని ఓ అవునా అనేసి తను అంటూ ఉంటాడు కోచ్. సర్లే కానీ ఇంకొక ప్లేయర్ కావాలనుకుంటా కదా మీకు అంటేని అవును దానికోసమే చూస్తున్నాను అనేసి మన కోచ్ అంటూ ఉంటాడు అనమాట. ఈ లోపల మనకి ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తూ ఉంటారు. గ్రౌండ్లో అనమాట బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. అక్కడ ఒక అబ్బాయి ఇది కనుక బాస్కెట్ బాల్ ఆడి ఇదంతా చూస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి మన కోచ్ కూడా వచ్చి ఉంటారు. బాస్కెట్ బాల్ అయితే కనుక వెళ్ళి కూర్చున్న అబ్బాయి దగ్గరికి పడి ఉంటుంది. ఆ అబ్బాయి అనమాట తీసుకొని కరెక్ట్గా ఫోకస్గా అనమాట బాస్కెట్లో వేసి ఉంటాడు. అది చూస్తే మన కోచ్ ఇంప్రెస్ అయి ఉంటాడు. సో అది చూస్తే అక్కడ టీం మెంబర్స్ అందరూ అనమాట చూసి సరే బాల్ ఇచ్చావు కదా థ్యాంక్ యూ అని చెప్తా ఉంటే నేను కూడా మీతో పాటు ఆడతాను అనేసి తను అంటూ ఉంటాడు. ఏంటి ఒక్కసారి వేసినంత మాత్రం నువ్వు ఒక మంచి ప్లేయర్ కింద ఫీల్ అయిపోతున్నావు ఏంటనేసి వాళ్ళైతే కనుక ఈ అబ్బాయిని వెటకారంగా అంటూ ఉంటారు. ఈ లోపల కోచ్ అనమాట నీకు బాస్కెట్ బాల్ అంటే ఇష్టమైతే నువ్వు నాతో పాటు రానేసి వీళ్ళ టీం మెంబర్స్ దగ్గర తీసుకొని వచ్చి ఉండే. కోచ్ అంటారు నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో అంటే ఆ అబ్బాయి అంటాడు నా పేరు వచ్చి జోగు, నేను వచ్చేసి 10th గ్రేడ్ చదువుతున్నాను, సో నేను వచ్చేసి మీ టీం మెంబర్ కింద ఆడదాం అనుకుంటున్నాను, నన్ను మీరు జాయిన్ చేసుకుంటారు అనేసి అడుగుతూ ఉంటే వాళ్ళు అంటారు అదేంటి ఇప్పుడు ఒక కొత్త ప్లేయర్ని తీసుకొచ్చి మా టీంలో జాయిన్ చేస్తానంటున్నారు, సో మ్యాచ్ వచ్చేసి ఎన్నో రోజులు లేదు, ఇప్పుడు తినకి నేర్పించడం చాలా కష్టం కదా, ఇలాంటి వాడిని ఎందుకు తీసుకొచ్చారు అనేసి కోచ్తో అంటూ ఉంటారనమాట. అప్పుడు కోచ్ అంటాడు సరే అయితే మీకు ఒక 3 times ఈ అబ్బాయి గేమ్ కూడా నిరూపించుకోవాలి కదా అనేసి చెప్పుంటారు. సో మన జోగున్ అయితే కనుక 3 times అయితే కనుక బాస్కెట్లో బాల్ అయితే కనుక పర్ఫెక్ట్గా వేస్తుంటాడనమాట. అది చూసిన వాళ్ళందరూ అయితే కనుక ఇంప్రెస్ అయి ఉంటారు. సారీ నీకు ఇందాక గేమ్ రాదనుకున్నాము, బట్ నువ్వు గేమ్ అయితే కనుక చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు వచ్చేసి మా టీం మెంబర్ కింద ఉండొచ్చు అనేసి వీళ్ళు చెప్పుంటారు. సో అందరూ అయితే కనుక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఇప్పుడైతే కనుక మీ యొక్క ట్రైనింగ్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఆల్ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా. సో 2 teams కింద అయితే కనుక డివైడ్ చేస్తాను, సో మీ 2 teamలకి అయితే కనుక ఇప్పుడు మ్యాచ్ పెడతాననేసి కోచ్ అని ఉంటారు. 2 teamsని అయితే కనుక సపరేట్ చేసుకుంటారనమాట. ఒక టీం అయితే కనుక రుయ్యి వాళ్ళు ఆడుతూ ఉంటే మరొక టీంలో అయితే కనుక జన్ ఉంటాడనమాట. సో వీళ్ళ యొక్క కెపాసిటీ ఏంటన్నది మనకు చెప్తూ ఉంటారు. సో గేమ్ అయితే కనుక స్టార్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో అందరూ అయితే కనుక చాలా ఫోకస్గా ఆడుతూ ఉంటారు. రుయ్యి చాలా బాగా గేమ్ ఆడుతూ ఉంటాడు, బాస్కెట్లో ప్రతిసారి తనే బాల్ వేస్తూ ఉంటాడనమాట. అదంతా ఇది కనుక ట్రెండ్కి నచ్చదనమాట. ట్రెండ్ అయితే కనుక రుయ్యితో ఎలా అంటూ ఉంటాడు నువ్వు వచ్చేసి ఒక బాస్కెట్బాల్ ప్లేయర్వి కాబట్టి నీకు రూల్స్ అనేవి ఏమీ తెలియదు, అందుకోసం నువ్వు ఇలాగ ఆడుతున్నావు అనేసి మన రుయ్యి గురించి తప్పుగా మాట్లాడుతూ
బతిమలాడి తనని ఇది కనుక కొట్టేసి కింద పడేసి ఉంటాడు. దానికి మన రుయికి కూడా చాలా కోపం వచ్చనమాట. మన ట్రిన్ ఇది కనుక కింద పడేసి కొడతా ఉంటాడనమాట. ఈ లోపల వాళ్ళందరూ ఇది కనుక అలా కొట్టుకుంటా ఉంటే జెన్ వచ్చేసి విడిపిస్తూ ఉంటాడనమాట. ఈ లోపల కోచ్ వచ్చి మిమ్మల్ని వచ్చేసి నేను బాస్కెట్ బాల్ కదా ఆడమన్నాను, మీరు వచ్చేసి ఏంటి బాక్సింగ్ ఆడుతున్నారు, మీకేం గేమ్ ఆడమని నేను చెప్పాను అనేసి మన కోచ్ అంటూ ఉంటారనమాట. సరే కానీ 100 పుషప్స్ చేయండి మీరు అనేసి అందరికీ పనిష్మెంట్ ఇచ్చుంటారు. సో అందరూ ఇది కనుక పనిష్మెంట్ ఇది కనుక తీసుకొని ఒక్కరు చేసిన తప్పు వల్ల ఇది కనుక మొత్తం అందరూ అయితే కనుక పనిష్మెంట్ స్వీకరించి మరీ చేస్తూ ఉంటారు. బట్ మన రుయ్యి అయితే కనుక చేయకుండా అలా చూస్తూ ఉండేసరికి కోచ్ అంటాడు, వాళ్ళందరూ పనిష్మెంట్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా చెయ్యి అనేసి రుయ్యని అంటూ ఉంటే రుయ్యి అంటే లేదు నేను చేయను, నేనేం తప్పు చేయలేదు కదా, ఆ ట్రింపే ఫస్ట్ నా జోలికి వచ్చి నన్ను కొట్టాడు, అలాంటప్పుడు నేను ఎందుకు చేస్తానంటే ఈ లోపల జన్ అంటాడు, మరి పనిష్మెంట్ మేము ఎందుకు తీసుకుంటున్నాం, మేము కూడా తప్పు చేయలేదు కదా, మీ వాళ్ళు మేము కూడా పనిష్మెంట్ తీసుకుంటున్నాం కదా అనేసి జన్ అంటూ ఉంటే ఇంకా రుయికి కోపం వచ్చేసి అనమాట బయటకు వచ్చేస్తూ ఉంటాడు. జన్ను కూడా ఫాలో అవి వస్తూ ఉంటాడు. సో రుయిది ఎలా అంటూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే ఇది నా ఇష్టం, నేను వెళ్తాను, నన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే కనుక నేను అసలుకి ఊరుకోను, సో నా తప్పు ఉంటేనే నేను సారీ చెప్తాను, నా తప్పు ఉంటేనే నేను పనిష్ చేస్తాను, ఫస్ట్ నువ్వు అడ్డు తప్పుకో అనేసి మన రుయి అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి జన్ అది కనుక అలా చూస్తూ ఉంటాడనమాట. సో ఆ సీన్ అలా కట్ అయింది. నెక్స్ట్ సీన్లో అది కనుక మనకి ఆస్టోమ్ని చూపిస్తూ ఉంటారు. తనైతే కనుక స్ట్రీట్లో నడుస్తూ ఉండేసరికి తనకైతే కనుక మన జన్ కనిపించుండే. జన్ చాలా మూడీగా ఉంటాడు. అది చూసిన ఆస్టోమ్ అయితే కనుక జన్ దగ్గరకు వచ్చేసి నువ్వు నన్ను గుర్తుపెట్టావు, లాస్ట్ టైం మన ఇద్దరం కలిసాం కదా అనేసి తను అంటూ ఉంటే గుర్తుపెట్టానంటే నా పేరు ఆస్టోమ్ అంటే నాకు గుర్తుంది అనేసి తను అంటూ ఉంటాడు. అదే నాకు స్ట్రీట్లో ఏ ఫుడ్ ఏది మంచిది అన్నది నాకు తెలియడం లేదు, ఎక్కడ ఏ రెస్టారెంట్ ఉన్నదని తెలియడం లేదు, నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేస్తావు ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కదా అంటేని సరే హెల్ప్ చేస్తానంటే సరే అయితే నువ్వు నాతో పాటు రా, మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం, లాస్ట్ టైం నువ్వు నాకు కాపాడావు కదా స్విమ్మింగ్ పూల్ అంటే నువ్వు అలా అనకనేసి మన జన్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక రుయిని చూపిస్తూ ఉంటారు. రుయి దగ్గరికి అయితే కనుక కాన్ వచ్చి ఉంటాడనమాట. కాన్ వచ్చి అదేంటి నువ్వు మొత్తానికి బాస్కెట్ బాల్ ఆడనంటున్నావు అంటే నీకు ముందే చెప్పాను కదా నేను బాస్కెట్ బాల్ మొత్తానికి మానేస్తానని అంటే సరే సరే అయితే ఈసారికి వద్దులే కానీ మన బాస్ అయితే కనుక డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఒక లాస్ట్ గేమ్ అయితే కనుక నువ్వు వాడు, సో తర్వాత నేను ఇబ్బంది పెట్టిన అనేసి కాన్ అంటూ ఉంటాడు. రుయ్యి కూడా సరే అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక ఆస్టమ్ మన జనం తీసుకుని అనమాట రెస్టారెంట్కి వచ్చిండే. మన జన్నగా అయితే కనుక తిండి పిచ్చి బాగా ఎక్కువ అనమాట, ఏ సిరీస్లోనైనా సరే తనైతే కనుక ఆస్వాదిస్తూ మరీ తింటూ ఉండేసరికి మన ఆస్టమ్ అంటాడు, సరే ఇప్పుడు నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు కదా, ఇందాక ఎందుకు అంత హ్యాపీగా లేవంటని, అదేమీ లేదు నేను వచ్చేసి బాస్కెట్ బాల్ ప్లేయర్ని కాబట్టి నా టీంలో చిన్న గొడవ జరిగింది అందుకోసమే నేను అలా ఉన్నాను, సో నీకెవరు లేరో ఫ్రెండ్స్ అనేసి అంటూ ఉంటే నేను ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాను, సో అందుకోసం నాకు ఫ్రెండ్స్ ఒకటి ఎవరు ఉండరు, నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావా, నీతో నేను సెల్ఫీ తీసుకోవచ్చు అనేసి సెల్ఫీ తీసుకుంటే అంతేకాదు నువ్వు సపరేట్గా తీసుకోవాలనుకుంటున్నాను ఒక ఫోటో తీసుకుంటానంటే మన జన్ను కూడా అనమాట సరే అనేసి ఫోజ్ పెట్టుండే. సో తన ఫోటో తీసుకుని సరేలే కానీ నీ ఫేస్బుక్ ఐడి ఇస్తావా నాకంటేని మన జన్ను ఇంకేం మొహమాటంతో సరే అనేసి తన ఫేస్బుక్ ఐడి అయితే కనుక చెప్తా ఉంటాడనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్ అయితే కనుక ఇప్పుడు కోచ్ని అండ్ టీమ్ మెంబర్స్ని చూపిస్తూ ఉంటారు. కోచ్ అయితే కనుక చాలా స్ట్రిక్ట్గా అయితే కనుక గేమ్ అంతా ఆడిపిస్తూ ఉంటారు అనమాట, వీళ్ళతో ప్రాక్టీస్ అంతా చేపిస్తూ ఉంటారు. సో ప్రాక్టీస్ అంతా అయిపోయి ఉంటుంది. లిన్ అయితే కనుక తన వర్క్ తను చేసుకుంటూ ఉండేసరికి అక్కడికి వాళ్ళ క్లాస్మేట్ వచ్చానమాట. లిన్ ఈరోజు మనము గ్రూప్ యొక్క రిపోర్ట్ అయితే కనుక సబ్మిట్ చేయాలి, నువ్వు అసలు పట్టించుకోవడం లేదు, మన రికార్డ్స్ గట్రా ఏమీ చేయడం లేదు నువ్వు అంటేని అవును కదండి మర్చిపోయాను అనేసి అంటా ఉంటే ఈ లోపల జన్ వచ్చానమాట, నువ్వు వెళ్ళి ఆ పని చూసుకొని నేను చూసుకుంటాను అనేసి బాస్కెట్ బాల్ ప్లేయర్స్ వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ అనమాట సో తను ఉతికేసి పైనకి తీసుకొని వచ్చానమాట ఆరేస్తూ ఉంటాడు. అక్కడే మన రుయ్యి కూడా ఉంటాడనమాట. సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే బాల్ లేకుండా ఒక ఇన్విజిబుల్ బాల్ తోటి గేమ్ ఆడుండే కదా, సో అదంతా ఇది కనుక ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇదే మాదిరిగా గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇది కనుక మన జన్నే అనమాట. జన్ వచ్చేసి రుయ్యి దగ్గరికి వచ్చేసి ఇదిగో పట్టుకో అనేసి వేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు అలా ఆడుకుంటూ ఉంటారా అనుకోకుండా మన జన్ వచ్చానమాట రుయ్యి మీద పడిపోయి ఉంటాడు. మన రుయ్యి అలా ప్రేమగా చూసి టైంలో కాన్ ఫోన్ చేశానమాట, ఈరోజు మ్యాచ్ ఉంది నువ్వు రా ఓకే అనగానే సరే అనేసి మన రుయ్యి కూడా అనేసి వెళ్తూ ఉండేసరికి జన్ అంటాడు, అదేంటి నువ్వు మళ్ళీ బాస్కెట్ బాల్ మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నావా, వాళ్ళు ఓడిపోమంటే ఓడిపోవడం గెలవమంటే గెలవడానికి అంటే ఇదంతా నీకెందుకు అనేసి మన రుయ్యి అంటూ ఉంటాడు. జన్ అంటాడు నాకు కావాలి ఎందుకంటే నేను కెప్టెన్ కదా అంటే బాబు నువ్వు కెప్టెన్ వచ్చేసి స్కూల్లో ఉన్నంత మాత్రమే, ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా లైఫ్ లాగా ఉంటుంది, నువ్వు వచ్చేసి నా లిటిల్ జన్ను మాత్రమే అనేసి దానికి ఎందుకు వచ్చేసి అనమాట డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని వెళ్తూ ఉండేసరికి జన్ను కూడా వచ్చానమాట, నేను కూడా నీతో పాటు వస్తానంటే అదేంటి నీకు పార్ట్ టైం జాబ్ ఉంది కదా అంటే అదంతా నేను చూసుకుంటానన్నాను కదా, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను కాబట్టి నువ్వు నా నుంచి
అస్సలకే తప్పించుకోలేవనేసి మన జెన్ అంటా ఉంటాడు. సరే కదా అనేసి రుయ్యి కూడా తీసుకొని వెళ్తా ఉంటాడు. అలా తీసుకువెళ్తా అనమాట. చాలా స్పీడ్‌గా ఇది గనుక డ్రైవ్ చేసుకొని తీసుకొని వెళ్తా ఉండేసరికి "ఒరేయ్! నన్ను చంపేస్తావేంటి కొంచెం స్లోగా వెళ్ళు" అనేసి జెన్ అంటా ఉంటాడనమాట. ఇప్పుడైతే గనుక మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఉంటది. సో, అందరూ ఇది గనుక మన రుయ్యి కోసం వెయిట్ చేస్తా ఉండేసరికి బాస్ అనమాట ఖాన్ తోటి "అదేంటి రుయ్యి రాలేదేంటి" అంటేని వస్తున్నా అని చెప్పాడు తనొస్తాడు అంటేని, "అదేంటి ఇంకా టైంకి రాలేదంటేని" సరే సరే నేను తనకు ఫోన్ చేస్తానులే" అనేసి తను ఫోన్ చేస్తా ఉంటాడనమాట. బాస్ అయితే గనుక వెయిట్ చేస్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండి నెక్స్ట్ సీన్‌లో దేనికో రుయిని అండ్ జనని చూపిస్తా ఉంటారు. రుయి అది గనుక ఒక స్ట్రీట్ ఫుడ్ దగ్గరికొచ్చనమాట. ఫుడ్ అంతా కట్టించుకుంటా ఉంటాడనమాట. మన జన్ అలా చూస్తా ఉండేసరికి, "ఇదిగో తీసుకో తిను. నీకు బాగా ఆకలిస్తుందనే విషయం నాకు బాగా తెలుసు. నువ్వేం తినలేదు కదా" అంటే, "లేదు లేదు" అంటాడు. బట్ స్టమక్‌లో నుంచి సౌండ్స్ వస్తా ఉంటాయి. "నాకు తెలుసు నువ్వు ఆకలికి ఆగలేవనేసి. ఇదిగో తీసుకో తిను" అంటే అక్కడే తినేస్తా ఉంటాడు. ఏంటి ఇక్కడే తినేస్తావా? ఇక్కడ కాదు ఒక స్పెషల్ ప్లేస్‌లో తిందాం నడు అనేసి వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్తా ఉంటారు. ఇప్పుడు మ్యాచ్ అయితే గనుక స్టార్ట్ అవ్వడానికి టైం అయితే గనుక అయిపోయి ఉంటది. ఇంకా కానే అనమాట నేను ఆడతా అనేసి వచ్చుంటాడు. "అదేంటి నువ్వు ఆడడమేంటి? రుయి కావాలి నాకు" అంటేని, రుయి వస్తున్న దారిలో అయితే గనుక తనకి యాక్సిడెంట్ అయిందంట. కాబట్టి నేను ఆడతానంటే, "ఏంటి నువ్వు ఆడగలవంటే" "అదేంటి నువ్వు అలా అంటున్నావు? నేను వచ్చేసి ఒక బాస్కెట్ ప్లేయర్‌ని కదా" అంటేని, "మరి నీ కాలు బాగోలేదు కదంటే" "అదంతా నేను చూసుకుంటాను కదా" అనేసి ఖాన్ అని ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట జన్ను అండ్ రుయి అయితే గనుక ఫుడ్ అంతా తింటా ఉంటారనమాట. మన జన్నుకి అయితే గనుక బాగా ఆకలేస్తా ఉంటదేమో. చిన్న పిల్లోడు మాదిరిగా అనమాట ఫుడ్ అంతా చేసేసుకుంటాడనమాట లిప్స్‌కి. సో, అది తీసుకొని అనమాట రుయి అది గనుక తుడుస్తా తను తింటాడనమాట. సో, చాలా క్యూట్‌గా ఉండే సీను. జన్ అడుగుతా ఉంటాడు, "నువ్వు అసలు మళ్ళీ ఎందుకు టీమ్‌లో జాయిన్ అవ్వవు? మళ్ళీ బాస్కెట్ బాల్ ఆడాలని ఎందుకు నీకు అనిపించింది" అంటేని, రుయి అంటా ఉంటాడు, "ఎందుకంటే నేను ఒకళ్ళకి ప్రామిస్ చేశాను. సో, ఆ ప్రామిస్‌ని నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను" అనేసి తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ డ్యాడీకి ప్రామిస్ చేసుంటాడు. అదే విషయం గుర్తెచ్చుకుంటాడు. సో, దానికి జన్ అంటాడు, "ఓ అవునా! నీ ఇన్స్పిరేషన్ ఎవరో ఉన్నారనమాట. వాళ్ళెవరో నేను తెలుసుకోవచ్చా" అంటేని మన రుయి నవ్వుతా ఉంటాడు. సో, వీళ్ళిద్దరూ ఇది గనుక ఇలా ఫుడ్ తింటా ఉంటారా. ఇప్పుడు మనకి బాస్కెట్ బాల్ మ్యాచ్‌ని చూపిస్తా ఉంటారు. ఖాన్ వాళ్ళు అయితే గనుక ఓడిపోయి ఉంటారనమాట. ఖాన్ ఇంటికొచ్చేది గనుక చాలా మూడీగా కూర్చొని ఉండే. చాలా డిసప్పాయింట్‌గా. అదే టైంలో అక్కడికి చెన్నో కూడా వచ్చుంటాడు. ఖాన్ అంటా ఉంటాడు, "నిన్ను ఒక క్వెషన్ అడగచ్చా? నువ్వు అసలు ఈరోజు మ్యాచ్‌కి ఎందుకు రాలేదంటేని" "అదేంటి నీకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను కదా! ఈరోజు నేను మ్యాచ్‌కి రాననేసి. నా బదులుగా నిన్ను ఆడమన్నాను కదా" అంటే, "అవును నువ్వు ఆడమన్నావు నేను ఆడాను. కాదని నేను అనను. కాకపోతే నువ్వు ఉన్నట్టుండగా ఎందుకు ఇలా మారిపోయావు? ఒకప్పుడు ఉన్నట్టుగా లేవు. ఇదంతా నీ ఫ్రెండ్ కోసమే చేస్తున్నావు కదా! తను నీ లైఫ్‌లోకి వచ్చాక నువ్వు మొత్తం మారిపోయావు" అనేసి ఖాన్ అంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక మన రుయ్యని చూపిస్తా ఉంటారు. రుయ్యి అయితే గనుక మార్నింగ్ అలా పడుకొని ఉండే. సో, తనకైతే గనుక కల్లో వాళ్ళ డ్యాడీ కనిపిస్తా ఉంటాడు. సో, తన చిన్నప్పుడు యొక్క జ్ఞాపకం గుర్తుకొస్తా ఉంటది. వాళ్ళ డ్యాడీ అండ్ తనైతే గనుక బాస్కెట్ బాల్ అనేది చాలా మంచిగా ఆడుతా ఉంటాడనమాట. సో, రుయ్యి అంటా ఉంటాడు, "డ్యాడీ నేను పెద్ద ఎదిగాక నీకు మంచి గోల్డ్ మెడల్ తీసుకొస్తా. బాస్కెట్ బాల్ విన్ అయ్యి" అనేసి తను చెప్పుంటాడు. వాళ్ళ డ్యాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యుండే. సో, అదంతా ఇది గనుక మన రుయ్యి గుర్తెచ్చుకుంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక వాళ్ళ అమ్మమ్మ గారిని చూపిస్తా ఉంటారు. ఆవిడి రోడ్డు మీద నడుచుకుంటూ పడిపోయి ఉంటది కళ్ళు తిరిగి. సో, ఈ లోపల అక్కడికి అవసరం వచ్చనమాట హెల్ప్ చేసి ఆవిడని ఇది గనుక ఇంటి దగ్గరికంట తీసుకొనొచ్చి ఇంటి దగ్గర అప్పచెప్పుంటాడు. సో, "మీకెవరు లేరమ్మా" అనేసి అంటేని, "లేదు నాకు మనవడు ఉన్నాడు. సో, తను వచ్చేసి పార్ట్ టైమ్ వర్క్‌కెళ్ళాడంటే" "ఓ అవునా! సరే ఇదిగో నా నెంబరు. మీకేమైనా అవసరం అయితే గనుక నాకు ఫోన్ చేయండి. మీ మనవడు వచ్చే లోపల ఓకేనా" అనేసి ఆస్టమన్ ఉంటాడు. "సరేనమ్మా" అనేసి ఆవిడ అంటా ఉంటదనమాట. సో, ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక జన్నని చూపిస్తా ఉంటారు. జన్న ఇది గనుక తన పార్ట్ టైమ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకోననమాట. తన యొక్క బండి కీస్ అది గనుక స్టార్ట్ చేసే టైంలో కిడ్నాపర్స్ వచ్చేది గనుక మన జడని గనుక కిడ్నాప్ చేస్తుంటారు. సో, ఆ కిడ్నాప్ చేపించింది ఎవరో కాదు ఖానే అనమాట. ఇప్పుడు మనకి రుయ్యని చూపిస్తా ఉంటారు. రుయ్యి అయితే గనుక తన ఫుట్‌బాల్ ఫోటోని చూసి తను హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట. "డ్యాడీ నీకు ఇచ్చిన ప్రామిస్‌ని నేను నిలబెట్టుకుంటా" అనేసి అంటా ఉంటాడు. ఈ లోపల మన రుయ్యిని కిడ్నాప్ చేసిన ఫోటో అయితే గనుక ఖాను మన రుయ్యికి పంపించుంటాడు. రుయ్యి అయితే గనుక షాకింగ్‌గా చూస్తా ఉంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.